మనసిస్తావా పార్ట్ 14. వంగి మొహంలో మొహం పెట్టి చూస్తూ, ఇంకోసారి నువ్వు నోరు తెరిచి నన్ను రెచ్చగొడితే చంపేస్తాను. నిన్ను కాదు, హాస్పిటల్లో ఉన్న మీ అమ్మని అని చెప్పాడు సీరియస్గా. ఆ మాటకి ఆమె కళ్ళు భయంతో పెద్దవి అయితే వాటిలో కన్నీటి చెరకలు అలుముకున్నాయి. ఆమె మౌనం ఇంకా కళ్ళలో కనబడుతున్న భయం చూసి సైడ్ స్మైల్తో, అర్థమైంది కదా, నువ్వు ఇక్కడ నోరు మూసుకొని ఉంటే అక్కడ మీ అమ్మకి వచ్చే ప్రాబ్లం ఏమీ ఉండదు. అలా కాకుండా నువ్వు నోరు తెరిచి నన్ను రాక్షసుడిని చేస్తే మాత్రం నువ్వు లైఫ్ లాంగ్ ఏడవలసి వస్తుంది మీ అమ్మ కోసం అని చెప్పి, త్వరగా తినేసి మందులు వేసుకో అని చెప్తూ తన కోసం కూడా ఉన్న ఇంకో గ్లాస్ జ్యూస్ని తీసుకుంటూ, త్వరగా తిను అని గదిమాడు. దాంతో ఉలిక్కిపడి తలదించుకొని ఏడుస్తూ ఉండిపోయింది. అది చూసి, చూడు, నీ ఏడుపు చూసి నేను కంగారు పడతాను అనుకుంటే అది నీ తెలివి తక్కువతనం. నాకు తెలుసు నువ్వంత అమాయకురాలివి కాదు. అందుకే ఇలాంటి ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకుండా నోరు మూసుకొని తిని పడుకో అని కేర్లెస్గా చెప్పి అక్కడి నుండి ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళిపోయా. కోపం, అసహనం, తన పరిస్థితికి తాను ఏం చేయలేకపోతున్నాను అనే నిస్సహాయత అన్నీ కలిపి రూపాలిలో ఏదో చెప్పలేని భావాలు పుట్టిస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయింది శౌర్య వైపు. ఆమె చూపులు అతనిని గుచ్చాయేమో. ఆమె వైపు చూసిన అతనికి ఆమె తననే చూస్తూ ఉండడం గమనించి, ఏంటి ఆ చూపు, త్వరగా తింటావా లేదంటే నన్నే నోట్లో కుక్కమంటావా అని అడిగాడు సీరియస్గా. దాంతో కోపంగా పళ్ళు నూరుతూ విసురుగా ప్లేట్ తీసుకొని కావాలని నోట్లో అంతా కుక్కుకొని అది గొంతు దిగక ఉక్కిరి బిక్కిరి అవుతుండగా ఆమె చేసిన పనికి కోపంగా దగ్గర వచ్చిన అతను, ఏంటి నా దగ్గరే నీ పొగరు చూపిస్తున్నావా, చెప్తాను నీ పని అంటూ ఆమె బుగ్గలు వత్తి పట్టుకొని నోట్లో ఉన్న ఫుడ్ మొత్తాన్ని బయటకు లాగి వాటర్ పోసి నోరు మూశాడు. దాంతో ఊపిరాడక ఆ వాటర్ తాగేసిన ఆమె తన బుగ్గలు పట్టుకున్న శౌర్య చేతిని విసిరి కొట్టి, వదులు నన్నని అరిచింది గట్టిగా. ఆమె అరుపుకి సీరియస్గా చూస్తూ మొండిగా ఆమె బుగ్గలని మళ్ళీ పట్టుకొని పక్కనే ఉన్న జ్యూస్ గ్లాస్ చేతిలోకి తీసుకొని మళ్ళీ తన నోట్లో పోసి మళ్ళీ నోటిని మూశాడు. ఈసారి అవి మింగడం ఇష్టం లేని ఆమె బయటకు ఊసేసింది బలవంతంగా. దాంతో జ్యూస్ మొత్తం ఆమె మీద అతని మీద పడడంతో చాచిపెట్టి కొట్టాడు అతను రూపాలిని. అతని దెబ్బకి వెళ్ళి దిండు మీద పడ్డ ఆమె మెడ పట్టుకొని లేపి కూర్చోబెట్టి, చెప్పాను కదా, నీకు ఇక నువ్వేం చేసినా కూడా బయటకు వెళ్ళలేవు. నీ చావు అయినా కూడా ఇక్కడే అని మరీ ఏం చేసుకునే నీ పొగరు అని అరిచాడు కోపంగా. ఆ అరుపుకి భయం వేసి కళ్ళలో నీళ్లు తిరగ్గా రోషంగా అతని వైపు చూస్తూనే, అసలు నువ్వెవరు, నన్ను కట్టడి చేయడానికి నీకేం హక్కుంది, నన్ను నీతో బలవంతంగా ఉంచుకోవడానికి అని అడిగింది ఏడుస్తూనే కోపంగా. దాంతో ఆమె మెడ వదిలేసి తన డ్రెస్లో ఉన్న చైన్ని బయటకు లాగి దానికి వేలాడుతున్న తాళిని ఆమెకి కళ్ళతో చూపిస్తూ, ఇప్పుడు చెప్పు, నీ మీద నాకు రైట్స్ లేవా, నిన్ను నేను కంట్రోల్ చేయలేనా అని అడిగాడు సైడ్ స్మైల్తో.
జరిగిందంతా ఒక నిమిషం కళ్ళ ముందు రీల్లాగా కదలగా అతని చేతిలోని తాళిని తనని వెక్కిరిస్తున్నట్లుగా అనిపించడంతో ఏడుస్తూ ఎందుకు ఎందుకు నన్ను ఇలా చేశావు అంటూ అతనిని కొట్టడం మొదలుపెట్టింది రూపాలి. 2 నిమిషాలు చూస్తే సైలెంట్గా ఊరుకున్న అతను 3వ నిమిషం ఆమె చేతులు పట్టుకొని ఆపి ఎందుకు చేశానో నీకు తెలీదా అని అడిగాడు కోపంగా. ఆ మాటకి తలదించుకొని నేను చేసిన చిన్న తప్పుకి నా జీవితకాలం శిక్ష వేస్తావా అని అడిగింది బాధగా. చిన్న తప్ప? నీ చిన్న బాధ కూడా కొండంతగా కనబడుతుంది నీకు. కానీ నువ్వు చేసిన పని వల్ల అందరిలో నా పరువు పోవడం మాత్రం నీకు చిన్న తప్ప? ఏయ్ అంటూ ఆమె జుట్టు పట్టుకొని నీ సమస్య డబ్బుతో తీరిపోతుందే, కానీ నువ్వు చేసిన పని వల్ల పోయిన నా పరువు నా ఒక్కడిదే కాదు, మా తాతల కాలం నుండి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చిన మా స్టేటస్ అది. అలాంటి దాన్ని నిజాలు తెలియకుండా దానిని నిమిషంలో పెద్ద దేశాన్ని ఉద్ధరించేదానిలా నీ నోటి దూలకి అందరిలో పెట్టిన నిన్ను ఊరికనే వదులుతానా అని ఎలా అనుకున్నావే అంటూ ఆమెని విసురుగా తోసినట్లు వదిలి అందుకే నీకు బుద్ధి చెప్పాను అంటూ తన షర్ట్ విప్పి ఆమె మొహాన విసిరి ఇంకొక షర్ట్ వేసుకున్నాడు. ఈసారి అతను మాటలకి సమాధానం తన దగ్గర లేకపోవడంతో మౌనంగానే ఏడుస్తూ తలదించుకొని నిలబడింది. పగనా నా మీద అయితే మరి నా బిడ్డని ఎందుకు బలి చేశావు? ఎందుకు తనను నా కడుపులోనే చంపేశావు అని అడిగింది బాధగా. ఎందుకంటే నీలాంటి దాని కడుపున పుట్టి అంతా తను బాధపడకూడదు కాబట్టి. ముందు వెనుక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే నీలాంటి తల్లి ఆ బిడ్డకి అవసరం లేదు కాబట్టి. అలా అయితే తను కూడా నాలాగే ఇంకొక రాక్షసుడిలా అయిపోతుంది అన్నాడు శౌర్య. ఇంకా ఉంది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్